వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి. ఈరోజు చాలా ఈజీగా బియ్యం పిండి, సగ్గుబియ్యం, నువ్వులు, వాము వడియాలు చూపిస్తానండి. చాలా ఈజీగా చూపిస్తాను. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేయండి. చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం రండి. మనం ఇది బియ్య పిండి జల్లెడ పట్టి పెట్టుకుందామండి. 2 గ్లాసులు బియ్య పిండి తీసుకుంటున్నా. ఇక్కడ ఒక్కొక్క గ్లాసు బియ్య పిండికి 7 గ్లాసులు వాటర్ పడుతుందండి. మొత్తం 2 గ్లాసులు కలిసి 14 గ్లాసులు వాటర్ పడుతుంది. అలాగే మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యానికి 4 గ్లాసులు వాటర్ పడుతుంది. మొత్తం 18 గ్లాసులు వాటర్ పడుతుంది చూడండి. ఇట్లా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే బాగా వస్తాయండి వడియాలు. ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నా చూడండి సగ్గుబియ్యం. దీంట్లోకి కలిపి మూసి పెట్టేసుకున్నామండి. మొత్తం 5 గ్లాసులు ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ వాటర్ కొలుసుకుంటున్నా చూడండి. మొత్తం ఇక్కడ 13 గ్లాసులు తీసుకోవాలా. అప్పుడే మనకి బియ్యం పిండికి 14 గ్లాసులు, సగ్గుబియ్యానికి 4 గ్లాసులు పర్ఫెక్ట్ కొలతలతో సరిపోతాయి. స్టవ్ ముట్టించేసి ఎసరుగా పెట్టుకున్నామండి. సరిపడా ఉప్పు అండి, అలాగే వామండి, అలాగే నువ్వులండి. ఎసరు ఆగుతుంది కదా, మనం పిండి కానీ పోసి కలుపుకుందామండి. ఉంటలు కట్టుకోకుండా అట్లా కలుపుకుంటా పోసేయడండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కలిసి చేస్తుంది. పిండి బాగా మనకి రెడీ అయ్యే వరకు ఎక్కడ ఆపుకోకుండా కలుపుతూనే ఉండండి, లేకుంటే అడగంటేస్తుందండి. పిండి అనేది బాగా ఉడుగు పడుతుంది చూడండి. మనకు అట్లా పిండి అనేది బాగా ఉడుకుపెట్టుకోవాలండి. అప్పుడే మనం ఉడియాలు ఉడికేటప్పుడు నీట్గా వస్తాయండి. చూడండి బాగా పొర్లుతుంది కదా, ఉడుకుతుంది. మనకు సరిపోయిందండి, ఉడికేసింది. కట్టి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసినానండి. కొంచెం తడి చేయి అనుకొని నీట్గా నిద్దామంతాను కట్టిది. కానీ ఇంటి ముందరే మంచం వేసి తడి క్లాత్ పరిచి పెట్టినానండి. పిండేసి మళ్ళీ పరిచి పెట్టినాను. పెట్టేసుకున్నాం రండి వడియాలు. చూడండి బయటకు వచ్చేసినాము. వడియాలు పెట్టే ముందు ఇట్లా బాగా ఒకసారి కలిపేసి పెట్టుకోండి. ఇట్లా ఇది కొంచెం పెద్ద గంట అండి, 4-5 వస్తున్నాయి. ఒకటే విధంగా పెట్టుకోండి. మనం తొందరగా పెట్టుకోవాలండి, లేదంటే మన పిండి చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అవుతుంది. అప్పుడు మందం వస్తుంది వడియం అనేది. మనకు పలసాగా ఉండాలంటే తొందరగా పెట్టుకోవాలా. ఇంకా మనం పిండి ఎక్కువ పెట్టేవాళ్ళు అనుకునే వాళ్ళు ఇంకా ఎవరన్నా ఒకరినిద్దరిని పిలుచుకొని పెట్టుకోండి. అట్లయితే తొందరగా అయిపోతుంది. అట్లా పిండి కానీ వేడిగా ఉన్నట్లు పెట్టుకున్నట్లు ఉంటుంది. వడియాలు కానీ బాగా వస్తాయండి. మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియోలు మీకు వస్తాయండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి మొత్తం పెట్టేసుకున్నాము. నేను తీసుకున్న పిండి క్వాలిటీ మొత్తం ఈ గిన్నె నిండా ఈ మంచానికి సరిపోయిందండి. వడియాలు ఎండిపోయినాయి చూడండి. ఒక్కసారి క్లాత్ ఇదిలిచ్చి మనం వాటర్ చల్లుకుందామండి. ఇట్లా మడతేసి కొంచెం తడి చేసుకోండి. అట్లా తడి చేసుకుంటే వడియాలు అనేవి ఈజీగా వస్తాయండి మనకు ఉడివికి. పైన మాత్రమే ఇట్లా చేత్తో చుంకురించినట్లు అనండి. ఇది పొడి క్లాత్ అండి. అది తడి ఉంది కదా, దాంట్లో మళ్ళీ వడియాలు ఎండిపెట్టలేము. అందుకే ఇది ఒట్టి క్లాత్ తీసుకున్నాను. కొంచెం అట్లా లాగినట్లంటే క్లాత్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తాయండి. చూడండి నేను లాగినట్లు ఎలా అంటున్నానో అది ఎంత నీట్గా వస్తున్నాయో. మనకు అట్లా వడియాలు అనేవి పూర్తిగా ఎండితే అట్లా నీట్గా వస్తాయండి. మన పిండి ఉడకబెట్టుకునే దాంట్లో ఎండబెట్టుకునే దాంట్లోనే ఉంటుంది. అన్నీ అలాగే పీకేసుకుందామండి. మనకి తడి క్లాత్ మళ్ళీ ఆరేదలకి లేట్ పడుతుంది కాబట్టి వేరే క్లాత్ తీసుకొని ఎండబెట్టుకుంటున్నాను. మన వడియాలు అనేది ఎండిపోయినాయండి. స్టవ్ ముట్టించేసి కళాయి పెట్టి ఆయిల్ వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత పలసాగా వచ్చినాయో వడియాలు. మనం 8 మంది ఉన్నాం కళ్ళు పెడితే పర్ఫెక్ట్గా ఎండినాయి చూడండి. ఒకటే చూద్దాము. కాలినదండి ఆయిల్. అన్నీ వేయించేసుకుందాము. కొద్దిగా వేసి మన కళాయిలో పట్టినన్నీ వేసుకోండి. అలాగే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా ఈ వీడియోకి కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికొరికి మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో తప్పకుండా అన్నీ ఏం చేసుకున్నాం చూడండి. ఒక ప్లేట్లో గంపెట్టేసుకున్నాము. బియ్యం పిండి, సగ్గుబియ్యం, నువ్వులు, వాము వడియాలు రెడీ అయిపోయినాయి చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి